హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసుకొని మన మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. వన్ థింగ్ ఏంటంటే, మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీరు ఏ సిమ్ యూస్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క పర్టికులర్ యాప్ అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్ కి మై జియో యాప్ ఉంటుంది, ఎయిర్టెల్ కి ఎయిర్టెల్ యాప్ ఉంటుంది. ఇలా ప్రతి సిమ్ కి ఏదో ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. సో దాని నుంచి అయితే మనం పే చేసుకుంటే మనకి ప్లాట్ఫామ్ ఫీ అనేది పడదు. సో రిమైనింగ్ ఫోన్ పే, పేటిఎం అలాంటి వాటి నుంచి పే చేసుకుంటే మనకి ప్లాట్ఫామ్ ఫీ అనేది పడుతుంది అనమాట. సో అవి అవాయిడ్ చేయడానికి ఇలాంటి అఫీషియల్ యాప్స్ లోనే మనం పే చేసుకోవాలి. సో మీ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసాక ఇక్కడ కింద మనకి యాడ్ కార్డ్ అండ్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్కిప్ ఫర్ నౌ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనకి రీఛార్జ్ అయితే అయిపోతుంది. సో మన ప్లాన్ కాస్ట్ ఎంతో అంతే కట్ అవుతుంది అనమాట. నాది 899 రూపీస్. సో సింగిల్ రూపాయి కూడా ఎక్స్ట్రా కట్ అవ్వలేదు. సో ఇలా అయితే మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతేగా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.